హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్క్రీన్ వస్తే నేను మీ శివాని. తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. వారిలో కూడా ఎక్కువ శాతం నడకదారిలో కొండపైకి చేరుకుంటూ ఉంటారు. తిరుమల వచ్చే అలిపిరి శ్రీవారి మెట్ల నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధికార ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఈవో కాలినడక భక్తుల భద్రత చర్యలపైన ఈవో ప్రముఖమైన సమీక్షించారు. ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజనీరింగ్, భద్రత విభాగాలతో భద్రతాపరమైన అంశాలపైన అయితే ఆవిడ చర్చించారు. చిరుతలు, ఇతర జంతువుల సమాచారం తెలుసుకునేందుకు ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా మరిన్ని ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు ఈవో. ఇక అలిపిరి నడక మార్గంలో ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు వరకు కూడా సంచరించే జంతువుల కదలికలపైన కూడా ఫోకస్ పెట్టాలన్నారు. ఇక ఈ కదలికలు కంట్రోల్ రూమ్ కు ఎప్పటికప్పుడు తెలిసేలాగా సిగ్నలింగ్ వ్యవస్థను కూడా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆవిడ చెప్పారు. ఇక ఈవో శ్యామలారావు ఇంజనీరింగ్ అధికారులను కూడా ఆదేశించారు. మరోవైపేమో జంతువుల కదలిక పైన సమాచారాన్ని అందరూ గమనిస్తూ ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. నడక మార్గంలో భక్తుల భద్రతకు సంబంధించి అలాగే జంతువుల నుంచి భక్తులను రక్షణ కల్పించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో పర్యటించిన సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రాతిపదనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని టీటీడీ అయితే భావిస్తోంది. అందుకే తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను, ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించాలని ఆ కమిటీ వారికి లేఖ రాయాలని కూడా అనుకుంటున్నారట అధికారులు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.